ఆరుగాలం కష్టపడి సాగు చేసిన మొక్కజొన్న పంటను అమ్ముకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్ అధికారులు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తెరవకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేకపోవడంతో మార్కెట్ కేంద్రాలను తెరిచే పరిస్థితి కనిపించడం లేదు. ఇదే అదునుగా దళారులు ధరలు తగ్గించి రైతులను దగా చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో గతం కంటే 4 రెట్లు మొక్కజొన్న సాగు పెరిగింది. పత్తి సాగుతో నష్టపోయిన రైతన్నలు ఇప్పుడు మొక్కజొన్నపై ఆశలు పెట్టుకున్నారు. మార్కెట్లో మొక్కజొన్న ధర కూడా పతనమవుతూ ఉండటంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సాగు చేసిన మొక్కజొన్నకు మద్దతు ధర దక్కకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని పంట పండించినా దిగుబడి ఆశించినంత స్థాయిలో రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే మిర్చి పంటకు సరైన ధర రాక రైతులు నష్టపోయారు. ఖరీఫ్లో పత్తి పంట తీవ్రంగా దెబ్బతింది. దీంతో ఆ పంటను మధ్యలోనే దున్నేసి మొక్కజొన్న సాగు చేశారు. కాగా 15 రోజుల క్రితం ప్రైవేట్లో కూడా మొక్కజొన్న క్వింటా 2,300 రూపాయల నుంచి 2,250 రూపాయల వరకు ధర పలికింది. ఇప్పుడు ఆ పంట రైతుల చేతికొస్తున్న తరుణంలో క్వింటా ధర 2,100 రూపాయలకు తగ్గిపోయింది. భవిష్యత్తులో ఈ ధర మరింత తగ్గే అవకాశముందని రైతులు వాపోతున్నారు. అయితే ప్రభుత్వం మొక్కజొన్నల కొనుగోళ్లకు ఇప్పటికే మార్క్ఫెడ్ను రంగంలోకి దించాల్సి ఉంది. కానీ ఇంతవరకు కనీస చర్యలు కూడా చేపట్టలేదు. మరోవైపు ప్రభుత్వం మద్దతు ధర క్వింటా 2,225 రూపాయలు నిర్ణయించినా ప్రైవేటు వ్యాపారులు దానికంటే తక్కువకే కొనుగోళ్లు చేస్తున్నారు. ఈరోజు మొక్కజొన్న విస్తీర్ణ వైరా నియోజకవర్గ పరిధిలో వేలాది ఎకరాల్లో సాగవుతా ఉంది. విత్తనాలు వేసేటప్పుడు మాత్రానికి ఇచ్చినటువంటి విత్తనాల కంపెనీ యజమానులు గాని ప్రభుత్వం గాని మొక్కజొన్న రేటు బాగా పెరిగే అవకాశం ఉందని రైతుల్ని ఉబ్బిచ్చి మొక్కజొన్న పంట వేయించారు. రోజు రోజు చూస్తుంటే ఇవాళ 2,200కు పడిపోయింది. రైతు ఆరుగాలం కష్టపడి పండించినటువంటి మొక్కజొన్న ఇవాళ మార్కెట్ కు వచ్చేసరికి 2,200కి పడిపోవటం అనేది రైతుకు ఇది అప్పుల భారం అవటం తప్ప రైతు బతికేటువంటి పరిస్థితి లేదు. మార్కెట్ వ్యవస్థ లేక ప్రైవేట్ వ్యక్తుల మీద ఆధారపడి ఇవాళ మొక్కజొన్న రైతులు తీవ్రమైన అన్యాయానికి గురవుతా ఉన్నారు. మొక్కజొన్న రైతుల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ముందు రావాలి, మద్దతు ధర ప్రకటించాలి. మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తే తప్ప రైతు తన నడువు మీద నిలబడలేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మొక్కజొన్న బాగా పండితే ఎకరానికి 40 నుంచి 45 క్వింటాల వరకు దిగుబడి వస్తోంది. కానీ ఈ సంవత్సరం సాగు విస్తీర్ణం పెరిగినా దిగుబడి మాత్రం ఎకరానికి 30 క్వింటాళ్లు దాటటం లేదని రైతులు వాపోతున్నారు.